సరే అస్సలు మెగా డిఎస్సిలో తప్పు జరిగిందని మీ ప్రెస్ వాళ్ళు ఎవరైనా అనుకుంటున్నారా? అలా ఓపిక మాట్లాడుకుంది, తప్పు ఉంది అక్కడ, ఏమీ జరగలేదమ్మా. గాలి కబుర్లు చెప్తున్నారు. నీ టైంలో ఎప్పుడన్నా మెగా డిఎస్సీలో ఒక ఉద్యోగం ఇచ్చావయ్యా? పెద్ద అయినా రకం ఇప్పుడు ఇచ్చావా? ఈవేళ అన్న మాట ప్రకారంగా 16,000 మందికి సెలెక్ట్ అయితే 13,000 మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. అన్యాయం జరిగింది చెప్తావా? మళ్ళీ 2-3 నెలలు మళ్ళీ కొంతమంది ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. బురద చేయాలని తప్పు కదా. అందులో ఆ పిల్లల తాలూకు భవిష్యత్తు ఏమవుతుంది? రాజకీయాలు చేసుకోవచ్చు, అది వేరు. రాజకీయాలు వేరు, ప్రగతిని పాడు చేయడం వేరు, పిల్లల భవిష్యత్తు పాడు చేయడం వేరు. ఏ రాజకీయ నాయకులు అలా చేయకూడదు, ఏ పార్టీ కూడా చేయకూడదు. కానీ కావాలంటే సపోర్ట్ చేయి మంచి పనికి. నీకు ఇష్టం లేదు కామ్గా ఉండు. నేను ఒకటే అడుగుతున్నానండి, చిన్న క్వశ్చన్, ఎక్కువ మాట్లాడద్దు దీన్ని పెద్దగా మాట్లాడడం కూడా అనవసరం నా దృష్టిలో. పనికిమాల ఇష్యూని ఎక్కువ మాట్లాడడం కూడా తప్పు మాట్లాడటం. రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. మీరందరూ వచ్చి ఇదే ఇష్యూని అసెంబ్లీలో అడగండి. అదే అసెంబ్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్కి సమాధానం చెప్తారు కదా. అసెంబ్లీ సాక్షిగా వరల్డ్ మొత్తం టీవీలో చూస్తారు కదా. రండి, అసెంబ్లీకి రండి. నేను మీ ద్వారా వెల్కమ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ బ్యాచ్ రండి అసెంబ్లీకి. ఇదే ఇష్యూని అసెంబ్లీలో మాట్లాడండి. దానికి మంత్రి గారి సమాధానం ఇవ్వమని చెప్పి నేను చెప్తాను. నేను ఆర్డర్ వేస్తాను యాజ్ స్పీకర్గా. మంత్రి గారు సమాధానం చెప్తారు. దానికి సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు చూద్దాం. అడగకుండా అసెంబ్లీకి రాకుండా మాట్లాడకుండా బయటికి గెంచుతాను. ఆ చెట్టు మించి చెట్టు మీదకి అని చెప్పి చిన్నపిల్లలు ఆ మారాయించడం ఒకటే. మళ్ళీ నిన్న చూశారు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తాడట. ఎవడిస్తాడు ప్రతిపక్ష నాయకుడు హోదా? స్పీకర్ అంటున్నావు, స్పీకర్ అవ్వచ్చు అంటున్నావు. నాకు అధికారం నాకు లేదు. సర్టన్ నెంబర్ ఉండాలా, టోటల్ నెంబర్లో సర్టన్ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుంది. నీకు ఆ నెంబర్ లేదు, కర్మకాలిపోయి ఏం చేస్తాం మనం? ఏం చేద్దాం? ఏం చేయగలం? నా చేతుల్లో ఏం లేదు. మీరు ఇవ్వచ్చు అంటాడు, నేను గెలుస్తాను. అసెంబ్లీకి రాకుండా చెప్పండి, న్యాయంగా చెప్పండి. పార్టీలు వద్దు, పార్టీలు ఇప్పుడు పార్టీలు ఏమున్నాయి లేదా రాజకీయాలు. ఇప్పుడు మీరందరూ పనిచేస్తున్నారు కదా, కొంతమంది ఫ్యాక్టరీలో పనిచేస్తారు కదా. ఉద్యోగం చేయకుండా, ఉద్యోగానికి వెళ్ళకుండా, డ్యూటీకి వెళ్ళకుండా జీతాలు తీసుకోవడం కరెక్టా కాదా? ఇప్పుడు ఎమ్మెల్యేలు మేము ఉన్నాం, ఎమ్మెల్యేలకు గెలిచాం, మాకు నెలకి జీతాలు వస్తాయి. ఎందుకు ఇస్తారు జీతాలు? మాకు ఏదో సేవ చేస్తున్నారు ప్రజలకి, ఖర్చులకు దారి ఖర్చులు ఈ ఖర్చులు ఉంటాయని చెప్పి జీతాలు ఇస్తారు మాకు. నువ్వు అసెంబ్లీకి రాకుండా జీతం ఎలా తీసుకుంటావు? ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రాలేదు, అప్పుడు కొంచెం ఒక్కరోజు రాలేదు, కానీ జీతాలు తీసుకున్నావు. ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో ఉన్న సిట్టింగ్ ఛార్జెస్ ఉంటాయి మాకు రోజుకి ఎంతనే, అవి కూడా తీసుకుంటున్నావు. నువ్వు అసెంబ్లీకి రాకుండా సీట్లో కూర్చోకుండా సిట్టింగ్ ఛార్జెస్ ఎట్లా తీసుకుంటావు? అది ధర్మమా? అది న్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అలాంటి అది ఏదో ఇష్టం వచ్చినట్టు అదే కోతిపిల్ల గెంతుంటే దానికి మేము సమాధానం చెప్పాలి. సరిగ్గా మాట్లాడు, మీకు సమాధానం చెప్తాం. రా, ఒక సరైన ప్లేస్కి రా, మాట్లాడదాం. ఎందుకు అందరూ ఎందుకు అసెంబ్లీకి రా? రేపు 4 రోజులు టైం అసెంబ్లీ ఉంటుంది. 4 రోజులు ఇష్టం వచ్చిన క్వశ్చన్లు వేయి, దానికి కాన్సర్న్ మంత్రిగా సమాధానం చెప్తాం. అంటే దాని గురించి మాట్లాడడం అనవసరం అండి. ఎక్కడ ఏం జరగలేదు, దొరకలుతున్నారు, తెచ్చుకోండి. చూద్దాం ప్రజలు. ఇలాంటి క్వశ్చన్లు వేస్తేనే మీకు చికాకు వస్తుంది, మాకు చికాకు వస్తుంది. ఉండు, డెమోక్రటిక్ అంటున్నావు. అది గెలకపోతే నేనేం చెప్తానే? అది గెలిచిన తర్వాత 20 మంది సభ్యులు ఉండి నేను అవకాశం అవ్వకపోతే నా తప్పు.
నీకు కావాల్సిన సీట్లే నెంబరింగే నీకు రాలేదు. నా తప్పే ఉంది, నా తప్పే ఉంది. నా తప్పు ఉంటే నెంబరింగ్ ఉండి ఇవ్వకపోతే స్పీకర్ తప్పు చేస్తున్నారని చెప్పండి. అసలు నెంబరింగే రాలేదు, నీకు కర్మ కాలిపోయి. నెంబరింగ్ లేకుంటే నాకు ఇచ్చే ప్రతిపక్షం అవుతా, అది ఇచ్చేస్తాను నేను. లేవు లేవు, మీరు చూడండి, మీరు ప్రెస్ వాళ్ళు కాబట్టి మీ ప్రెస్ ఆఫీసులో చట్టాలు బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ తిరగేయండి ఒకసారి. అది ఇచ్చే అధికారం అయ్యన్న పాత్రుడు గారికి స్పీకర్ గారికి ఉందంటే చూపించండి, నాకు రేపు సంతకం పెడతాను. సార్, ప్రకాశం జిల్లాకి మొట్టమొదటిగా స్పీకర్గా వచ్చున్నారు. ఇప్పుడు మీ అభిమాన నటులు ఎన్టీఆర్ గారిది అండ్ మీ పాత మిత్రులు రామచంద్ర గారి విగ్రహావిష్కరణకు వస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా రోజులు గోల్డెన్ డేస్ అండి. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారితో పనిచేయడమే నా పూర్వజన్మ సుకృతం. పెద్ద ఆయన దగ్గర పనిచేయడం అంటే ఎంత అదృష్టం. రామారావు గారు అంటే ఆర్డినరీ పర్సన్ కాదు, అది నా దృష్టిలో మహానుభావుడు, కారణ జన్ముడు. నా రాజకీయ జీవితం ఎంట్రీ అతనే ఇచ్చారు నాకు 83లో. అప్పుడు నా వయసు 24 సంవత్సరాలు, దగ్గర 25కి వస్తున్నాం. నాకు పిలిపించి ఎమ్మెల్యే పోటీ చేయమన్నారు. అంటే సరే సార్ అన్నాను. రామారావు గారు మా భక్తులుగా మేము అని, వయసు ఎంత అన్నారు. 24 సంవత్సరాల 9 నెలలంతా ఉంటాయి సార్ అన్నాను. అరే 25 సంవత్సరాలు అవ్వలేదే, టికెట్ ఎలాగిస్తాను అన్నారు. సరే ఇక 3 నెలలు టైం ఉంది సార్, 25 వచ్చేస్తాను, నాకు ఇచ్చేయండి సార్ అన్నాను. ఇచ్చారు. ఇస్తే 83లో గెలిచాం. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా గెలుచుకొస్తాను. 7 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ చేశాను. మినిస్టర్ కూడా 7 సార్లు ఇచ్చారు నాకు. ఎన్టీ రామారావు గారి టైంలో 87లో మినిస్టర్ ఇచ్చారు నాకు. అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. ఫస్ట్ మినిస్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఇండియాలో యంగెస్ట్ మినిస్టర్ నేనే ఆ రోజులో. ఆ అదృష్టం ఎక్కడో పల్లెటూరులో పుట్టినోడికి, మారుమూల గ్రామాల్లో పుట్టినోడికి అంత అదృష్టం వచ్చిందంటే మహానుభావుడు కదండి. మరి ఇవాళ మీ ముందు నుంచి మాట్లాడే అవకాశం నాకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు. అంతేదా రామారావు గారితో ఇంకోళ్ళు ఎవరు పోల్చొద్దండి. భారతదేశంలో రామారావు గారితో ఇంకోళ్ళని పోల్చే వ్యక్తులు లేరండి నా దృష్టిలో. దానికి మీరు ఏమంటారు అనుకోండి, మీకు లైఫ్ ఇచ్చారు కాబట్టి అంటే అది వేరు. అతను ఆలోచన అతి విధంగా సీఎంగా కూడా అతను తీసుకున్న నిర్ణయాలు ఒకసారి మీకు తెలుసు, కుర్రోళ్ళకి తెలియకపోవచ్చు, కానీ అతను సీఎంగా ఉన్నప్పుడు అతను తీసుకున్న నిర్ణయాలు చూడండి. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, పట్టుకోవడానికి బట్ట, అటువంటి కార్యక్రమాలు, వినూతన కార్యక్రమాలు తీసుకెళ్ళి జనాల్లోకి తీసుకెళ్ళిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి పార్టీలో ఉండడం మా అదృష్టం, అటువంటి పార్టీలో పనిచేయడం మా అదృష్టం. అటువంటి పార్టీ కోసం అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా మేము అంతకు సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భం చేస్తున్నాం. మహానుభావుడు, అతని నీళ్ళలో, అతని ఆశీర్వాదంలో ఈ స్థాయికి వచ్చారంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు.